నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఎల్నినో ముంచుకొస్తోంది. కరువు పంజా విసిరేందుకు దూసుకొస్తోంది. ఋతుపవనాలను బలహీనం చేసి వర్షాలను తగ్గించే తంత్రం చేస్తోంది. రానున్న రోజుల్లో తక్కువ వానలు పడతాయని ఏకంగా ఐఎండీ హెచ్చరిస్తోంది. మరి రాకాసి సూపర్ ఎల్నినోను ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్లాన్తో సిద్ధమయ్యాయి? సూపర్ ఎల్నినో పంచ్ విసిరితే దానికి పవర్ఫుల్ కౌంటర్ పంచ్ విసిరేందుకు ఐఓడి కూడా రెడీ అని వాతావరణ నిపుణులు పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎల్నినో ప్రభావం తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎల్నినో ఏంటి? ఇండియన్ ఓషన్ డైపోల్ స్టోరీ ఏంటి? సూపర్ ఎల్నినో ఎలాంటి సవాలును విసురుతోంది? భయపెడుతున్న ఎల్నినో, కలవర పెడుతున్న కరవు. ఈసారి వర్షాలు స్వల్పమేనా? ఆహార సంక్షోభం తప్పదా? ప్రకృతి వైపరీత్యం ముంచుకొస్తోంది. కరువు ముప్పు తరుముకొస్తోంది. ప్రపంచాన్ని వణికించడానికి సూపర్ ఎల్నినో దూసుకొస్తోంది. సూపర్ ఎల్నినో అనేది కేవలం వాతావరణ మార్పు కాదు, ఒక పెను విపత్తు. భూగర్భ జలాలు అడుగంటుతాయి. ఆహార సంక్షోభం తలుపు తడుతోంది. రాబోయే రోజుల్లో మనం చూడబోయేది సాధారణ కాలం కాదు, ప్రకృతి సృష్టించబోయే ఒక మహా తాండవం. భారతదేశాన్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎలా దెబ్బతీయబోతోంది? ఎల్నినో ఎఫెక్ట్ మొదలయ్యింది. ఈసారి తెలుగు రాష్ట్రాలకు కరవు తప్పదు. ఇది ఋతుపవనాలపై ఐఎండీ హెచ్చరిక. మాన్సూన్ పై ప్రభావం చూపే కీలక వాతావరణ పరిణామం ఎల్నినో ప్రారంభమైనట్లు మెట్ తెలిపింది. ప్రస్తుత భూమధ్య రేఖ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు నెలకొన్నాయని, నైరుతి ఋతుపవనాల కాలంలో ఇది మరింత బలపడే అవకాశముందని హెచ్చరించింది. సముద్ర ఉపరితలం కింద కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఇవి రాబోయే నెలల్లో మరింత వేడి నీటిని ఉపరితలానికి తీసుకువచ్చి ఎల్నినోను బలపరుస్తాయని తెలిపింది. ఎల్నినో అన్నది ఆల్రెడీ డెవలప్ అయింది. దాంతో పాటు వెస్ట్రన్ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్, ఎక్కడ సొమాలియాకి ఈస్ట్గా ఉన్న మన హిందూ మహాసముద్రంలో, అక్కడ కూడా వార్మింగ్ డెవలప్ అయ్యింది. ఇప్పుడు డెవలప్ అవుతోంది. ఎప్పుడు ఎల్నినో, ఇప్పుడు డెవలప్ అయిన ఎల్నినో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలల మాసంలో సగటుగా 2 డిగ్రీల నుంచి 2.5 డిగ్రీల వరకు పెరగచ్చు, ఉష్ణోగ్రతలు పెరగచ్చు అని అంచనాలు వేశారు. ఐఎండీ అంచనాల ప్రకారం జూలై నుంచి పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల వ్యత్యాసం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది ఋతుపవనాల కాలంలో మోస్తారు నుంచి బలమైన ఎల్నినో పరిస్థితులు కొనసాగవచ్చని వెల్లడించింది. అయితే ఎల్నినో ఒక్కటే ఋతుపవనాలను నిర్ణయించదని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత మహాసముద్రంలో న్యూట్రల్ ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపింది. జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ ప్రకారం జూలై నాటికి పాజిటివ్ ఐఓడి ఏర్పడే అవకాశం ఉంది. అది జరిగితే ఎల్నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించి భారత ఋతుపవనాలకు ఊరటనివ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎల్నినో ప్రభావం ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలపై ఉంటుందని ఐఎండీ తెలిపింది. దీనివల్ల రాష్ట్రాల్లో వర్షపాతం లోటు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. శాస్త్ర సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా మానవాళిని శాసించేది మాత్రం ప్రకృతే. పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే మార్పులు ప్రపంచ వాతావరణాన్ని తలకిందులు చేస్తాయి. అందులో అత్యంత ప్రమాదకరమైనదే ఎల్నినో. పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు వైపు ఉండే చల్లటి గాలులు పశ్చిమ వైపు, అంటే ఆసియా వైపు వీస్తాయి. దీనివల్ల మన వైపు వర్షాలు బాగా పడతాయి. ఇది సాధారణ పరిస్థితి. కానీ ఎల్నినో ప్రభావంతో ఈ గాలుల దిశ మారుతుంది. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి. దీనినే ఎల్నినో అంటారు. ఇలా జరగడం వల్ల గాలుల దిశ మారి ఆసియా దేశాల్లో వర్షాలు తగ్గిపోతాయి, కరవు ఛాయలు ముంచుకొస్తాయి. ఇప్పుడు రాబోయేది ఎల్నినో కాదు, సూపర్ ఎల్నినో. ఎందుకంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 సెల్సియస్ నుంచి 0.9 సెల్సియస్ డిగ్రీల వరకు పెరిగితే అది సాధారణ ఎల్నినో. కానీ ఈ ఉష్ణోగ్రత కనుక 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే దాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు సూపర్ ఎల్నినోగా ప్రకటిస్తారు. ఇది అత్యంత అరుదుగా, అత్యంత వినాశకరంగా మారుతుంది. రానున్న కాలంలో రాబోయేది ఈ రాకాసి సూపర్ ఎల్నినో. అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్, అంటే NOAA తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది సూపర్ ఎల్నినో తీవ్రత గత 50 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టేలా ఉంది. దీనివల్ల అమెరికాలో భారీ వరదలు వస్తే భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా వంటి దేశాల్లో కరువు తాండవించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్లకు పైగా ప్రజలు నేరుగా ఈ ఆహార, నీటి సంక్షోభంలో చిక్కుకోబోతున్నారని అంతర్జాతీయ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. భారతదేశానికి ఋతుపవనాలే జీవనాధారం. మన దేశ వ్యవసాయ రంగం 60% పైగా వర్షాలపైనే ఆధారపడి ఉంది.
కానీ ఈ సూపర్ ఎల్నినో వస్తే ఈ రుతుపవనాల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వచ్చే నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా 20% నుంచి 30% వరకు తగ్గే ప్రమాదం ఉంది. దేశంలోని 150 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ఇప్పటికే వాటి సగటు సామర్థ్యం కంటే తక్కువకు పడిపోయాయి. సూపర్ ఎల్నినో వల్ల ఇవి మరింత అడుగంటనున్నాయి. వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి తగ్గితే మార్కెట్లో నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటాయి. ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై సూపర్ ఎల్నినో ప్రభావం తప్పేలా లేదు. తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ, జీవనాధారం ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయి. ఎల్నినో కారణంగా రుతుపవనాలు బలహీనపడ్డం, వర్షపాతం తగ్గడం వల్ల జలాశయాలు, రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముంది. ఇప్పటికే రుతుపవనాల రాకతో సమృద్ధిగా వర్షాలు కురిసే, ప్రాజెక్టులు నిండుతాయని రైతులు సేద్యానికి సిద్ధమవుతున్న తరుణంలో ఎల్నినో వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఈ ఏడాది కూడా ఉత్తర, పశ్చిమ భారతదేశ రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లలో అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గంగా నది, యమునా నది పరివాహక ప్రాంతాలు ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఈ ఏడాది కూడా వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. జూలై, ఆగస్టు అంటే జూలై నెలలో మనకి ఎల్నినో విధంగా మారిన తర్వాత నుంచి దాని యొక్క ప్రభావము ముఖ్యంగా మన నైరుతి ఋతుపవనాల మీద చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఐఓడి, ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా తటస్థ స్థితిలో ఉంది. ఈ తటస్థ స్థితిలో ఉండడం వలన దాని యొక్క ప్రభావం మనకి తక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి ముఖ్యంగా మన మొత్తం ఇండియన్ నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే వర్షాకాలం కొద్దిగా మనకి ఆగస్టులోని బ్రేక్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే ఇన్ఫ్లో ఘోరంగా పడిపోతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులు చాలాసార్లు డెడ్ స్టోరేజీకి చేరాయి. ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాలు లేకపోతే చుక్క నీరు ఉండదు. ఏపీలోని రాయలసీమ, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటి ఎద్దడి తప్పదు. కృష్ణానదితో పోల్చితే నీటి లభ్యత ఎక్కువగా ఉండే గోదావరి బేసిన్లోని శ్రీరామ్ సాగర్, సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో కూడా నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల పథకాలకు కూడా గోదావరిలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడం పెద్ద సవాలుగా మారుతోంది. ఓన్లీ ఉష్ణోగ్రతల కన్నా ముఖ్యంగా ఈ టైంలో ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల సీజన్ కాబట్టి ఈ ఋతువులో నైరుతి ఋతుపవనాల వర్షపాతం మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ దీనికి తోడుగా ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఇండియన్ ఓషన్ డైపోల్ అయితే ప్రస్తుతానికి తటస్థ స్థాయిలో ఉంది, అంటే దాన్నే న్యూట్రల్ ఫేజ్ అంటారు. ఈ న్యూట్రల్ ఫేజ్లో ఉండటం వలన ఎటువంటి నెగిటివ్, పాజిటివ్ రెండు ఆ ప్రభావాన్ని చూపించవు. ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో కాల్వల ద్వారా నీటి విడుదల నిలిచిపోతుంది. ఇది నేరుగా భూగర్భ జలాలపై ప్రభావం చూపుతుంది. బావులు, బోర్వెల్స్లో నీటి మట్టాలు సగటున 4 నుంచి 6 మీటర్ల లోతుకు పడిపోతాయి. బోరు మీదే ఆధారపడిన మిగతా రైతాంగం కూడా సంక్షోభంలో పడుతుంది. జూన్, జూలై నెలల్లో ప్రారంభం కావాల్సిన ఖరీఫ్ సాగు ఆలస్యం అవుతుంది. ఇక ప్రాజెక్టుల్లో నీరు నిల్వలేకపోవడంతో రబీ సీజన్కు ప్రభుత్వాలు సాగునీటిని పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితులు వస్తాయి. దీంతో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు వస్తాయి. వరి పంటకు అత్యధిక నీరు కావాలి. నీటి కొరత వల్ల ఆయకట్టు కింద సాగు విస్తీర్ణం సగానికి పైగా తగ్గుతుంది. వర్షాభావ పరిస్థితులతో పూత, కాయ రాలిపోయి పత్తి దిగుబడి దెబ్బతింటుంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు లేక విత్తనాలు భూమిలోనే ఎండిపోయే ప్రమాదముంది. మిరప, తోట పంటలు నీటి ఎద్దడి వల్ల తెగుళ్ల ఉధృతి పెరిగే, నాణ్యత తగ్గి మార్కెట్లో ధరలు పడిపోతాయి. వర్షాలు పడతాయని ఆశతో రైతులు విత్తనాలు వేయడం, అవి మొలకెత్తక ఎండిపోవడంతో మళ్లీ విత్తనాలు వేయాల్సి రావడం వల్ల పెట్టుబడి వ్యయం రెట్టింపవుతుంది. వర్షాభావంతో సామాజిక, ఆర్థిక ప్రభావాలు అన్నీ ఇన్ని కావు. ఉపాధి కరువై రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని మహబూబ్ నగర్ వంటి కరువు పీడిత ప్రాంతాల నుంచి కూలీలు, చిన్నకారు రైతులు హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ వంటి నగరాలకు వలస బాట పడతారు. వర్షాల్లేక పచ్చిక బయళ్లు ఎండిపోవడంతో పశువులకు మేత దొరకడం గగనమవుతుంది. రైతులు తమ పశువులను తక్కువ ధరలకే కబేరాలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఇలా అనేక రకాలుగా సూపర్ ఎల్నినో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను పట్టి పీడిస్తుందన్న ఆందోళన పెరుగుతోంది. చినుకు పడితేనే పంట, పంట పండితేనే వంట. ఎల్నినో వంటగదికి మంట పెట్టడం ఖాయం. ఆహార ధాన్యాలు, కూరగాయలు కొండెక్కే అవకాశం ఉంది. సూపర్ ఎల్నినో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. సకల రంగాలను కుదిపేస్తుంది.
సంపన్నుల నుంచి సామాన్యుల వరకు అందరిపైన ప్రభావం చూపిస్తుంది. ఎల్నినో వల్ల వర్షాలు తగ్గే, పంటల దిగుబడి ఘోరంగా పడిపోతుంది. కానీ దేశంలో జనాభా అలాగే ఉంటుంది. సప్లై తగ్గి డిమాండ్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ధరలు ఆకాశాన్ని తాకుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కరువు పరిస్థితులతో స్థానికంగా పండాల్సిన కూరగాయలు, ధాన్యాలు ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి ఆ భారం సామాన్యుడిపై పడుతుంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో నింగిని తాకుతున్న రేట్లు మరింత ఎగబాకే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. ఎల్నినో వల్ల నీటి కొరత ఏర్పడి వరి సాగు విస్తీర్ణం తగ్గితే మార్కెట్లోకి బియ్యం రాక తగ్గుతుంది. గత అనుభవాల ప్రకారం ఎల్నినో తీవ్రంగా ఉన్నప్పుడు బియ్యం ధరలు 10% నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉంది. వర్షాలు లేక పప్పుల దిగుబడి తగ్గితే కందిపప్పు, మినప్పప్పు ధరలు మరింత ప్రియమవుతాయి. అలాగే మన దేశం పామ్ ఆయిల్, సోయాబీన్ నూనెల కోసం ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్ వంటి దేశాలపై ఆధారపడుతుంది. ఎల్నినో ప్రభావం ఆసియా దేశాలన్నిటిపై ఉంటుంది కాబట్టి అక్కడ కూడా నూనె గింజల ఉత్పత్తి తగ్గి అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు మండుతాయి. వర్షపాతం తగ్గుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒక సదవకాశం, ఒక ఆపర్చునిటీగా తీసుకొని వరిని విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. వర్షపాతం తక్కువ ఉన్న, భూగర్భ జలాలు తక్కువ నీరుతో పండించే, ఒకప్పుడు మనం పెద్దగా పండించుకున్న ఈ పప్పు దినుసుల వైపు, నూనె గింజల వైపు రైతులు మొగ్గు చూపడం అనేది ఒక అంశం. ఈ వర్షపాతం తగ్గినంత మాత్రాన మనం ఈ యొక్క నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. చక్కెర ఉత్పత్తికి ప్రధాన ఆధారమైన చెరకు పంటకు విపరీతంగా నీరు కావాలి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నీటి లభ్యత తగ్గితే చెరకు దిగుబడి పడిపోతుంది. ఇది మార్కెట్లో చక్కెర ధరలు పెరగడానికి దారితీస్తుంది. ఎండల తీవ్రతకు నీరు లేక టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వంటి నిత్యావసర సరుకులు త్వరగా పాడైపోతాయి. దిగుబడి తగ్గుతుంది. వీటి ధరలు సైతం రెట్టింపవుతాయి. సూపర్ ఎల్నినో కేవలం రైతుల సమస్యగానే మిగిలిపోదు. అది సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ను పూర్తిగా తలకిందులు చేస్తుంది. నగరాల్లో ఉండేవారైనా, పల్లెల్లో ఉండేవారైనా ఈ ధరల మంటను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. గతంలో 1997, 98, 2015, 16లో వచ్చిన సూపర్ ఎల్నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఈసారి అంతకంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైనకు అవకాశం ఉంది. ఇక అంటే తక్కువ రావడానికి అవకాశం ఉందన్నంత మాత్రాన ప్రతిరోజు అసలు వర్షమే ఉండదని దాని అర్థం కాదు. దాదాపుగా బ్రేక్స్ అంటే మనకు సీజన్ మొత్తం చూసినట్లయితే బ్రేక్ ఈవెంట్స్ అంటారు. ఆ బ్రేక్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే వర్షాలు వస్తున్నాయో వచ్చిన కొద్ది రోజులు మాత్రం తీవ్రంగా వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఎక్కువ రోజులు వర్షపాతం రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది. అంటే మనకు డ్రై కండిషన్స్ ఎక్కువ రోజులు ప్రివేల్ అయ్యేదానికి అవకాశం ఉన్నాయి. ఎప్పుడైతే డ్రై కండిషన్స్ ప్రివేల్ అవుతాయో ఆటోమేటిక్గా ఉష్ణోగ్రతలు కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. సూపర్ ఎల్నినోను కొందరు గాడ్జిల్లా ఎల్నినో అని కూడా అంటున్నారు. దాని కారణంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరువులు, మరికొన్ని చోట్ల పెద్ద ఎత్తున వరదలతో ఈ సంవత్సరాన్ని ముందెన్నడూ లేనంత వేడి సంవత్సరంగా మార్చనున్నట్టుగా అంచనా. 2015లో ఎల్నినో ఎఫెక్ట్ వచ్చినప్పుడు జూన్లో తీవ్ర ప్రభావం చూపించింది. మొదట్లో కాస్త వర్షాలు కురిసినా రాను రాను వాతావరణం పొడిగా మారింది. ఈ ఏడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందా లేదా ఇంకేమైనా మార్పులు కనిపిస్తాయా అన్నది ఆందోళన కలిగిస్తోంది. 1997లోనూ శక్తివంతమైన ఎల్నినో ఏర్పడింది. ఆ సమయంలో పసిఫిక్ మహాసముద్ర జలాల ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు మించాయి. అప్పుడే భారత్లోని ఉత్తరాది, మధ్య రాష్ట్రాలపై ప్రభావం గట్టిగా పడింది. ఈసారి అంతకు మించి పలు రాష్ట్రాల్లో కరువు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా అప్రమత్తమై చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. దక్షిణ అమెరికాలోనూ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంటుంది. ఇక భారత్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, ఆస్ట్రేలియాలోనూ కరువు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా పంట దిగుబడులపై ప్రభావం పడుతుంది. ఆర్థికంగా, ఆహార భద్రతా పరంగా సమస్యలు వస్తాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే ఏడాది మొదటి వరకు ఈ ఎల్నినో ప్రభావం ఉంటుంది. అంటే అప్పటి వరకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై అల్లాడే పరిస్థితులు వస్తాయి. ఈ 3 రకాల క్లైమేట్ డ్రైవర్స్ ఇండియా మాన్సూన్ రెయిన్ఫాల్ మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటాయండి. ఒకటి ఎల్నినో, సెకండ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అండ్ క్లైమేట్ చేంజ్. 15-20 సంవత్సరాల్లో గ్లోబల్ వార్మింగ్ మూలాన వర్షపాతం ముందు కన్నా మన డెజర్ట్ రీజియన్ అంటాం, లో రెయిన్ఫాల్ జోన్, లోయెస్ట్ రెయిన్ఫాల్ జోన్ అనేవాళ్ళం ముందు, రాజస్థాన్ని, గుజరాత్ని. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవండి. లాస్ట్ 2002, 2003 తర్వాత వర్షపాతం తీవ్రంగా పెరిగింది ఆ ప్రాంతాల్లో.
ఎల్నినో అనేది ఒక గ్లోబల్ పరిణామం, గ్లోబల్ వార్మింగ్తో ఏర్పడే దుష్పరిణామం. దీనిని ఎవరూ ఆపలేరు. ఇది ఒక సైకిల్. అంటే ఈ భూమి గమనంలో కొంతకాలం ఎండలు, వానలు ఎలాగో ఈ సముద్ర జలాలు కూడా కొంతకాలం వేడెక్కడం, తర్వాత చల్లబడుతూ ఉంటాయి. పలు అధ్యయనాల ప్రకారం 1982-83, 1997-98, 2015-16 మధ్యకాలంలో ఈ స్థాయిలో వాతావరణ మార్పులు సంభవించాయి. మళ్లీ ఇన్నాళ్లకు సూపర్ ఎల్నినోతో అంతకు మించి మార్పులు ఉండబోతున్నాయి. 150 ఏళ్లలో ఎప్పుడూ చూడని అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్నినోగాను అభివర్ణిస్తున్నారు పరిశోధకులు. 2 నుంచి 7 ఏళ్లకోసారి ఎల్నినోలు ఏర్పడతాయి. 1951 నుంచి 2022 మధ్య ఎల్నినో ఏర్పడ్డ సంవత్సరాల్లో దాదాపు 60% మేర భారత్లో సరాసరి కన్నా తక్కువ వర్షపాతమే కురిసిందే. కానీ కొన్నిసార్లు ఇవి వర్షాలపై ప్రభావం చూపలేదు. కొన్ని దశాబ్దాల్లో తలెత్తిన 17 ప్రధాన ఎల్నినో ఘటనల్లో కనీసం 5 సార్లు సాధారణం లేదా అధిక వర్షాలు కురిశాయి. 1997-98లో శక్తివంతమైన ఎల్నినో దడ పుట్టించింది. కానీ నాడు సానుకూల ఇండియన్ ఓషన్ డైపోల్ భారత్కు అధిక వర్షాలను ఇచ్చింది. 1983, 1994, 2006లోనూ ఇలాంటి పరిణామాలే జరిగాయి. 2006లో బలహీన ఎల్నినోతో పెద్దగా ఇబ్బంది ఏర్పడలేదు. ఈసారి కూడా ఐఓడి కరుణించొచ్చని, ఎల్నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మనిషి సృష్టిస్తున్న వాతావరణ మార్పులకు ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే ఈ ఎల్నినో కలిస్తే ఎలాంటి విపత్తులు వస్తాయోనన్నది సైంటిస్టుల ఆందోళన. సూపర్ ఎల్నినోని ఫేస్ చేసేందుకు ప్రభుత్వాలు సైతం సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చింది. వరి కాకుండా తక్కువ నీటితో సాగే పంటల వైపు మొగ్గు చూపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అన్నదాతలకు సూచిస్తున్నాయి. సూపర్ ఎల్నినో భయపెడుతున్న కొంత సానుకూల విషయాలను సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం నుంచి భారత భూభాగం సముద్ర తీరానికి వచ్చే సమయానికి ఎల్నినో చాలా వరకు బలహీనపడుతుంది అన్నది వారి అంచనా. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాల్లో ఉన్నంత ప్రభావం భారత్లో ఉండకపోవచ్చు. అలా అని పూర్తిగా భారత్పై ప్రభావం ఉండదు అనుకోవడానికి లేదు. అందుకే కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు వరి పంట సాగు తగ్గించుకోవాలంటారు. అంతేకాదు, రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి, సేంద్రియ విధానాల్లో అధిక దిగుబడి వచ్చే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు పండించాలని సూచిస్తున్నారు. ఇలా సన్నద్ధమైతే ఎల్నినో ప్రభావం నుంచి కొంతైనా ఊరట ఉంటుందని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సూపర్ ఎల్నినోపై అప్రమత్తమయ్యింది. పంటలపై ఎల్నినో ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. ముఖ్యంగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు పండించాలని సూచిస్తోంది. జిల్లాల వారీగా ఎక్కడైతే ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్న అంచనాలు ఉంటాయో అక్కడ ప్రత్యేక సాగు ప్రణాళికలు అవసరమని అంటోంది. ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి సారించాలని చెబుతోంది. 1 నేషన్, 1 అగ్రికల్చర్, 1 టీమ్ అనే నినాదంతో ముందుకెళ్లాలని రాష్ట్రాలకు సూచనలు ఇచ్చింది. సమయానికి విత్తనాలు పంపిణీ చేసేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ సన్నద్ధతలో నిర్లక్ష్యం చూపిస్తే మాత్రం అన్ని రకాల పంటలు దెబ్బతినడం ఖాయం. అదే జరిగితే ఆహార భద్రతకు ముప్పు తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రభుత్వాలు సన్నద్ధమై పంటల సాగు లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. తెలంగాణలో ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,34,66,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. అందుకోసం 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వ రంగ ఏజెన్సీల ద్వారా 38.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచింది. కరువును తట్టుకొని నిలబడే, తక్కువ నీరు అవసరమయ్యే విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఎక్కువ నీరు వృధా కాకుండా బిందు సేద్యం వైపు మళ్లించాలని భావిస్తోంది. పంట మార్పిడిపైన ఇప్పటికే అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రభుత్వం సైతం పలు చర్యలు చేపడుతోంది. సకాలంలో ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేందుకు సిద్ధమవుతోంది. వర్షపాతం తక్కువగా నమోదై ఉన్నా నీటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. అదే సమయంలో విత్తనాలు, ఎరువులు తగినంత అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. ప్రకృతి విసిరే సవాలును మనం ఆపలేకపోవచ్చు, కానీ ముందస్తు ప్రణాళికతో నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ప్రతి చుక్క నీటిని పొదుపుగా వాడుకోవాలి. తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. డ్రిప్, స్ప్రింక్లర్ల సేద్యం పద్ధతులను పెద్ద ఎత్తున సబ్సిడీలపై రైతులకు అందించాలి. దీనివల్ల 50% నీరు ఆదా అవుతుంది. కరువు వల్ల వలసలు పెరగకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను విస్తృతం చేయాలి. క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని సిద్ధం చేసుకోవడం, పశుగ్రాసం కొరత రాకుండా ముందే నిల్వలు ఏర్పాటు చేయాలి. ఎల్నినో అనేది ప్రకృతి సిద్ధమైన మార్పైనప్పటికీ సరైన ప్రణాళికతో రైతును ఆదుకోవచ్చు. ఎల్నినో ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు సకాలంలో పంటల బీమా అందేలా చూడాలి. అలాగే విత్తనాలు, ఎరువులపై రాయితీలు పెంచాలి. మొత్తానికి సూపర్ ఎల్నినోను సూపర్ ప్లాన్తో ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధమయ్యింది.